అగ్గిరవ్వలు రాల్చు ఆ అల్లూరి రారాజునభినతించి రాష్ట్రము గోరగా రాష్ట్రము నీయగా ప్రాణము వీడిన పొట్టి శ్రీరాములు బుద్ధి దలచి రాష్ట్రము నీయగా ప్రాణము వీడిన పొట్టి శ్రీరాములు బుద్ధి దలచి కాల్చుకొండని గుండె చీల్చి చూపించిన ఆంధ్రకేసరి ధైర్యము అభినుతించి కాల్చుకొండని గుండె చీల్చి చూపించిన ఆంధ్రకేసరి ధైర్యము అభినుతించి పుస్తకముల ప్రజాస్వస్తి వాచన చేయు పుస్తకముల ప్రజాస్వస్తి వాచన చేయు మా గాడి చెర్లను మదిదలంచి పుస్తకముల ప్రజాస్వస్తి వాచన చేయు మా గాడి చెర్లను మదిదలంచి మా గాడి చెర్లను మదిదలంచి మా గాడి చెర్లను మదిదలంచి తెలుగు బిడ్డండు వీడెరా దేశమాత పరువు నిల్పంగా ముమ్మారు పాత్రుడనుచు తెలుగు బిడ్డండు వీడెరా దేశమాత పరువు నిల్పంగా ముమ్మారు పాత్రుడనుచు మంచి పేరుంది మంచినే పెంచెదనని మంచి పేరుంది మంచినే పెంచెదనని ఆంధ్ర గౌతమి సాక్షిగా ఆనజేతో ఆంధ్ర గౌతమి సాక్షిగా ఆనజేతు ఏ భాష పోషింప ఏ భాష పోషింప భక్త భాగ్యమనియించి ఏ భాష పోషించుటే భాగ్యమనియించి కేల పల్లకినెత్తే కృష్ణ విభుడు ఏ భాష మేల్గోరి ఇంగ్లీషు ధర బ్రౌను తాటాకులకు గ్రంథ దర్పమిచ్చి ఏ భాష మేల్గోరి ఇంగ్లీషు ధర బ్రౌను తాటాకులకు గ్రంథ దర్పమిచ్చి ఏ భాష వారలకు ఏకరాష్ట్రము గోర పొట్టి శ్రీరాములు పుట్టి మునిగే ఏ భాష వారలకు ఏకరాష్ట్రము గోర పొట్టి శ్రీరాములు పుట్టి మునిగే ఏ భాష గౌరవం మినుమడింపగజేయ రథమెక్కి చాటించే రామరావు ఏ భాష గౌరవం మినుమడింపగజేయ రథమెక్కి చాటించే రామరావు అట్టి మన భాషనే మీరు నెట్టివేసి పరుల భాషను ప్రేమింప ఫలము గలదే తల్లిగాదని పిన తల్లి దయకు నేర్చి తల్లిగాదని తల్లి దయకు నేర్చి రెంటికిని చెడిపోవుదురేలనయ్యా రెంటికిని చెడిపోవుదురు ఏలనయ్యా మా వంటశాలలో మా ఘంటశాలయే తీపి పాటలు వండి తెచ్చినదిగో మా వంటశాలలో మా ఘంటశాలయే తీపి పాటలు వండి తెచ్చినదిగో మా రామకృష్ణయే పేరిణి నృత్యాల ఆనంద తాండవం వాడెనదిగో మా బాపిరాజదే మాయని చిత్రాల మనసు భావనలెల్ల మలచనదిగో మనసు భావనలెల్ల మనసు భావనలెల్ల మలచనదిగో మా వేణుమాధవు వేవేల గొంతుల అనుకరించియు మెప్పులందెనదిగో తెలుగు కాదది శతకోటి వెలుగుగాని వెలుగు కాదది వేవెలుగు జిలుగుగాని తెలుగు కాదది శతకోటి వెలుగుగాని వెలుగు కాదది వెలుగు కాదది వేవెలుగు జిలుగుగాని వెలుగు కాదది వేవెలుగు జిలుగుగాని తెలుగు తేజము దిశలందు నిలుచునంచు ఆంధ్ర గౌతమి తీరాన ఆశజేతో ఆంధ్ర గౌతమి తీరాన ఆశపడుదో
లేపాక్షి శిల్పాల రూపాలు చూచిన వేరు శిల్పకళకు విలువనిడడు. లేపాక్షి శిల్పాల రూపాలు చూచిన వేరు శిల్పకళకు విలువనిడడు. కూచిపూడిని భామ కుచ్చుల జడగన్న, కూచిపూడిని భామ కుచ్చుల జడగన్న వేరు నాట్యములకు వెడలబోడు. కూచిపూడిని భామ కుచ్చుల జడగన్న వేరు నాట్యములకు వెడలబోడు. ఆవకాయ రుచిని ఆవంత చూచిన క్రొత్త వంటకములు కోరుకొనడు. ఆవకాయ రుచిని ఆవంత చూచిన క్రొత్త వంటకములు కోరుకొనడు. తెలుగు తల్లుల ప్రేమ దీవెనలను గన్న, తెలుగు తల్లుల ప్రేమ దీవెనలను గన్న వరములడుగడు దేవతలనైనా. వరములడుగడు తెలుగు తల్లుల ప్రేమ దీవెనలను గన్న వరములడుగడు దేవతలనైనా. తెలుగు వారలు లేకున్న దేశమందు ఎట్టి కళయైన రుచి లేని ఒట్టి కూర. తెలుగు వారలు లేకున్న దేశమందు ఎట్టి కళయైన రుచి లేని ఒట్టి కూర. అట్టి మహనీయమూర్తుల ఆర్ద్రగుణము ఆంధ్ర గౌతమి తీరాన అభినుతింతూ. ఇప్పుడు ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఈ మాట చెప్పడానికి నాకు హక్కు ఉంది, బాధ్యత కూడా ఉంది. మహాసభల ప్రయోజనం నెరవేరాలంటే అధికార భాష ఇంట బయట కూడా అమలు కావాలి. నాకు బాధ్యత ఉంది అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పటికి సరిగ్గా 2 నెలల క్రితం నవంబర్ 8వ తేదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి మీరు స్వీకరించండి అని కోరారు. ఇప్పటికి సరిగ్గా 2 నెలలు నేను చిత్తూరులో యోగ వాసిష్టం మీద ప్రవచనాలు చెప్తుంటే మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్వయంగా ఆయన ఫోన్ చేసి, గరికపాటి వారు మీరంటే మాకు చాలా గౌరవం, మీరు అధికార భాషా సంఘం బాధ్యతలు స్వీకరించండి అని అడిగారు. సరే, అంత పెద్ద ఆయన కోరాక వెంటనే కాదని చెప్పలేము. అవునడానికి చాలా వెనకాల సాధక బాధకాలు చాలా ఉన్నాయి. అవునంటే ఇబ్బంది ఏమిటో పెద్దలందరికీ చాలా తెలుసు, కాదంటే ఇబ్బందులు ఏమిటో నాకు తెలుసు. అందుకని నాకు 48 గంటల సమయం ఇవ్వండి, 2 రోజుల్లో మాకు కుటుంబ సభ్యుల్ని శ్రేయోభిలాషుల్ని ఆలోచించుకొని చెప్తాను అంటే సరేనండి అన్నారు. నేను 24 గంటల్లోనే చెప్పాను. 2 పనులు చేస్తే నేను తప్పకుండా స్వీకరిస్తానండి. అక్కడ చేయవలసింది చాలా ఉంది, కానీ చేయగలిగింది ఏం కనపడడం లేదు. సంఘంలో చేయవలసింది చాలా ఉంది, కానీ చేయగలిగింది ఏం కనపడడం లేదు అని 2 మాటలు వారి కార్యదర్శితోనూ అన్నాను, ఇక్కడ అంటున్నాను. ఈ 2 అమలు జరిగితే అధికార భాషా సంఘం అనేది అవసరమే లేదు. ఆ 2 అమలు కాకపోతే అధికార భాషా సంఘం ఉండి ప్రయోజనం లేదు. ఏమిటా 2 అంటే, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు నిస్సందేహంగా తెలుగు మాధ్యమమే అమలు కావాలి. అందులో సందేహం ఉండడానికి. కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం ప్రకటించినట్టుగా ఖచ్చితంగా 8వ తరగతి వరకు అని చెప్పారు వారు. మన రాష్ట్రాల్లో ఎల్కేజీ యూకేజీ అనే దిక్కుమాలిన వ్యవస్థ మూసేసి శిశు బాల అరవగానే సరిపోలేదు, ముందు పద్ధతి మార్చుకోండి. ఈ అరిచిన వాళ్ళందరూ కనీసం మీ పిల్లలనైనా తెలుగులో చదివించండి చాలు. మీ పిల్లలనైనా చదివించండి. అరవడానికి ఆంధ్రుడు ముందుంటాడు, పని చేయడాలంటే వెనకాల ఉంటాడు. అందుకని స్పష్టంగా చెబుతున్నా, మొహమాటం లేకుండా నాకు నెక్కచ్చిగానే మాట్లాడడం అలవాటు, బద్దలు కూడా చెప్పడమే అలవాటు, మొహమాటం వెళ్ళా. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎల్కేజీ యూకేజీ వ్యవస్థ కూడా తీసిపారేసి శిశు బాల తరగతులు పెట్టి అమ్మా నాన్న అనే మాటలతో, తెలుగు గీతాలతో, వానా వానా వాళ్ళప్ప, అప్పడప్పడ తాండ్ర, ఆవకాయ తాండ్ర లాంటి పాటలతో మొదలైతే తప్ప తెలుగు నిలబడే అవకాశం లేదు.
రెండవది 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాషగా చేయాలి. దానికి ఏం చేయాలో అది చేయాలి, ఏమి మార్చాలో అవి మార్చాలి. రాజ్యాంగాన్ని 125 సార్లు మార్చిన వాళ్ళకి ఈ పాటి మార్చడం పెద్ద విషయం కాదు. మార్చి ఏప్రిల్ నెలలో తలుచుకుంటే తేలిగ్గా మార్చేయగలం, పెద్ద విషయం కాదు. తప్పనిసరిగా మార్చాలి. తెలుగు ప్రథమ భాష అయితేనే వాడు చదువుతాడు. నువ్వు ద్వితీయ భాష అన్నాక అవకాశం ఇచ్చాక ఏదైనా చదువుతాడు, ఏదైనా చేస్తాడు. మార్కుల కోసం చదివే మూర్ఖులు తయారవుతారు తప్ప విజ్ఞానులు తయారు కారు ఖచ్చితంగా. ఆ మార్కుల వ్యవస్థపై, మూర్ఖ వ్యవస్థపై తెలుగు వ్యవస్థ మళ్ళీ రావాలి అంటే ప్రభుత్వం 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాష తప్పనిసరి ఒక పాఠ్యాంశం చేయాలి. 5వ తరగతి వరకైతే తెలుగు మాధ్యమమే ఉండాలి. ఈ రెండు చేయగలిగితే ఎవ్వరూ అధికార భాషా సంఘం పెద్ద అధ్యక్షులై పదవులై ఇతర రాష్ట్రాల్లో పర్యటన చేయడం, వారికి అభిమానం ఎక్కువ మనకి తక్కువ అని మాట్లాడడం, ఓ ₹1 కోటి ఖర్చు రాయడం తప్పితే కలిసి వచ్చేది ఏమీ లేదు. ఇక్కడ హాజరైనటువంటి యువతరం మీద, మహిళల మీద ఆధారపడి ఉంది. అందుకని మీకు నమస్కారం పెట్టి కోరుతున్నా, భాష కోసం ఉద్యమం చేసే రోజు రావాలి. ఖచ్చితంగా భాష కోసం ఉద్యమం చేయాలి. మాకు భాష ముఖ్యం. మీకు ఓట్లు కావాలంటే మా భాషను నిలబెట్టండి, మీకు ఓట్లు కావాలంటే మాధ్యమం మార్చండి, మా పిల్లల్ని తెలుగు మాధ్యమంలోనే చేర్పిస్తాం, మా ఇంట్లో తెలుగే మాట్లాడతామనేటువంటి పట్టుదల మీకు రాగలిగితే ఖచ్చితంగా తెలుగు భాష నిలబడుతుంది. ఇంకొక మాట చెప్పి పద్య రూపంలో నేను సెలవు తీసుకుంటాను. భావమ భాషయా తెలుగన్న భావ భావనాంభోధిలో బంగారు నోడలో పయనమగును. భావమా తెలుగన్న భాషావధూటికి పాదార్చనము చేయు పద్మమగును. పద్యమా తెలుగన్న పట్టాభిషిక్తులవు తెలుగు మహారాజుల తేజమగును. పద్యమా తెలుగన్న పట్టాభిషిక్తులవు తెలుగు మహారాజుల తేజమగును. వచనమా తెలుగన్న బండరాళ్లను నైనా చెమ్మ పుట్టించడి సేద్యమగును. అట్టి మన భాషనే అట్టి తెలుగైన భాష మీరాదరింప, అట్టి వెలుగైన భాష మీరాదరింప. మీకే మేలగు భాషకేమియునుగాదు, మీకే మేలగు భాషకేమియునుగాదు. తెలుగు వెలిగిన బ్రతుకెల్ల వెలుగు నిజము. నా పట్ల అపారమైన గౌరవాన్ని చూపించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ, దయచేసి ఈ రెండు అమలు చేయండి. ఇందుకోసం సభలో ఉన్న పెద్దలందరూ రాజకీయంగా, సాంస్కృతికంగా ఎంత ఒత్తిడి తీసుకురాగలిగితే అంతా తీసుకురండి. ఈ రెండు అమలు చేస్తే అద్భుతమైనటువంటి తెలుగు సామ్రాజ్యాన్ని మనం నన్నయ్య పట్టు రాజరాజ నరేంద్రుడు సంతోషించే విధంగా నిర్మాణం చేసుకుంటాం. అందుకు నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.